నిజంగా వెస్టేజ్ నిజంగా ఈ రోజు అండి వెస్టేజ్ అనేది ఒక 7 వర్డ్స్ ఇది ఎమోషన్. ఎందుకంటే ఒక వెస్టేజ్ లో ఒక ఎవరైతే చెక్ తీసుకుంటున్నారో ఆ ఎమోషన్ వాళ్ళకే కనెక్ట్ అవుతుంది. మరి ఈ రోజు వెస్టేజ్ అనేది మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని మనకి 2004లో వచ్చింది, 2005లో వచ్చింది, 2005లో రాబోతుంది, 2003లో వచ్చింది, 2004లో వచ్చింది, 2005లో మళ్ళీ మనకి వెస్టేజ్ గా రాబోతుంది 100%. మరి ఒక వెస్టేజ్ లో ఒక 32 మంది మనకి ఢిల్లీ సీఎం చేతుల మీదుగా లేడీ ఉమెన్స్ ఎవరైతే 4 లక్షల నుంచి 18 లక్షలు తీసుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. మరి వాళ్ళు చదువుకున్న చదువు ఒకరు 2వ తరగతి చదువుకున్నారు, ఒకరు హౌస్ వైఫ్. అంటే ఇక్కడ చదువుతో సంబంధం లేకుండా, వాళ్ళ యొక్క కలర్ తో సంబంధం లేకుండా, క్యాస్ట్ తో సంబంధం లేకుండా, నెక్స్ట్ వాళ్ళ యొక్క కల్చర్ తో సంబంధం లేకుండా ఈ రోజు వెస్టేజ్ లో అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. మరి ఏమన్నా సరే నేను ఏది చెప్పానో బయట వాటిని చూసే కొన్ని అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. వెస్టేజ్ లో అటువంటి ఏమీ ఉండవు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ వెస్టేజ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇది మటుకు మైండ్ లో ఖచ్చితంగా పెట్టుకోండి. అందరూ వెస్టేజ్ లో ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళు. కానీ ఫ్యామిలీ లాంటి మాత్రం రిలేషన్స్ పెట్టుకోకూడదు. ఎవరైనా సరే వెస్టేజ్ ఫ్యామిలీలో సర్ అండ్ మేడం, అప్ లైన్ డౌన్ లైన్ రిలేషన్స్ అండ్ క్రాస్ లైన్, అసలు క్రాస్ లైన్ అనేది మనకు కనపడకూడదు. వెస్టేజ్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ. మనకి ఈ ఎమోషన్ అనేది ఎప్పుడు చూసినా వెస్టేజ్ తోనే ఉండాలి. ఇది ఎమోషన్ అనేది వెస్టేజ్ లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మరి ఖచ్చితంగా మనకి ఒక ఫ్యాషన్ అని ఉండాలి ఇక్కడ. మరి ఫ్యాషన్ అంటే ఒక ఇది పవర్ఫుల్ ఎమోషన్ అండి. నిజంగా ఎప్పుడైతే మీకు పవర్ఫుల్ ఎమోషన్స్ ఎప్పుడు వస్తాయంటే నిజంగానే మీకు సినిమా హాల్లో మాత్రమే వస్తాయి. చాలా చూడండి, ఒక దేశం గురించి కానీ, లేదంటే ఒక మంచి సన్నివేశం, సెంటిమెంట్ సన్నివేశంలో కానీ మంచి పవర్ఫుల్ ఎమోషన్స్ క్రియేట్ అయ్యి బయటకు వెళ్ళి మీరు చేద్దాం అనుకుంటారు. ఈ లోపు మీరు బయటకు వచ్చే లోపు థియేటర్ లోకి అటువంటి ఎమోషన్స్ అన్ని గాలిలోకి వెళ్ళిపోతాయి. నిజంగా ఎందుకంటే నిజంగా నేను చూశానండి. ఒక రీసెంట్ గా ఒక మూవీ చూశాను. అది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి. ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ ఒక పైలట్ ఉంటాడో, ఆ పైలట్ ఫ్లైట్ ని టెస్ట్ చేసే క్రమంలో భూమి నుంచి ఒక ఒక 500 నుంచి ఒక 1000 మీటర్ల గ్యాప్ లో ఫ్లై చేయాలనుకుంటారు. కానీ అది ఎవరు చేయలేరు. కానీ ఈయన ప్రాణాలు తగ్గించి చివరికి చేస్తాడు. కానీ అప్పుడు నాకు వచ్చిన ఎమోషన్ అక్కడి వరకే ఉంది, కానీ బయటకు వచ్చాక లేదు. అంటే మన కంటితో చూసేది అక్కడ వరకు వస్తుంది, కానీ మన మనసుతో ఫీల్ అవ్వామనుకోండి అది చివరి వరకు 100% ఉంటది. మరి ఇటువంటి ఫ్యాషన్ అనేది ఖచ్చితంగా మీరు వెస్టేజ్ లోకి వస్తే అటువంటి ఫ్యాషన్ ఎమోషన్ అనేది మీకు పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మీ జీవితంలో వెస్టేజ్ అనే దాంతో బంధం అనేది ఏర్పడుతుంది. మరి ఈ రోజు ఎంతో మంది వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. ఎందుకంటే వెస్టేజ్ అంటే వాళ్ళ యొక్క గ్రేట్ ఇంట్రెస్ట్ అంటే కోరిక. నా ఖచ్చితంగా వెస్టేజ్ లో నేను సక్సెస్ అవుతాను అనే ఒక గ్రేట్ ఎమోషన్ తో మంచిగా పెట్టుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అనేది 100% అవుతారు. మరి ఈ ఫ్యాషన్ అనేది ఎంత మందిలో ఉందో నాకు తెలియదు. మరి ఖచ్చితంగా ఈ ఫ్యాషన్ మన బాడీలో పెంచుకోవాలి వెస్టేజ్ మీద. ఎందుకంటే 7 అక్షరాల వెస్టేజ్ ని మనం ఎమోషనల్ గా తీసుకున్నప్పుడే మన వెస్టేజ్ గురించి బయట వాళ్ళకి చెప్పగలం. చూడండి, అంటే ప్రొడక్ట్ చాలా మంది వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ఉన్నాయంటారు, కానీ ప్రొడక్ట్స్ కాదండి, ఒక ఎమోషన్ మనం బలపరచుకోవాలి. ఆ ప్రొడక్ట్స్ ఆటోమేటిక్ గా మనకి వాడినప్పుడు మనకు తెలుస్తుందండి ఆ ఎమోషన్ ఏంటో. ఈ రోజు చూడండి, ఆయిల్ వాడినప్పుడు చాలా మంది నిజంగా ఇది చాలా మంచిదండి ఆయిల్. ఎందుకంటే దీని మీద వచ్చే రివ్యూస్ చూడండి. నేను ఆల్రెడీ ఒకసారి ఒక ఆయిల్ ఒకరికి ఇచ్చాను హైదరాబాద్ లో. ఆయిల్ మీద డెమో చెప్పమంటే ఆవిడ ఏం చెప్పింది, కొండలు తోముకున్నప్పుడు జిడ్డు అనేది చాలా తక్కువ, అసలు నెగ్లిజిబుల్ లో ఉందండి. అదే బయట ఆయిల్ వాడినప్పుడు అసలు జిడ్డు ఎంత తోమినా తోమిది కాదు, 2-3 సార్లు తోమాలి చెప్పింది. మరి ఆ ఎమోషన్ అనేది ఎక్కడ కనెక్ట్ అయిందండి, ఆ ప్రొడక్ట్ యూజ్ చేశాక కనెక్ట్ అయింది. మరి ఇంకొక ఎమోషన్ చెప్పమంటే, నేను పాలకోడేరులో ఒక ఆయనకి రెగ్యులర్ గా నేను 2-3 కేసులు ఆయిల్స్ ఇస్తా ఉంటాను. మరి ఆయిల్స్ ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి అయితే ఎవరున్నారో వేరే కంపెనీ ఆయిల్ అయితే ఇవ్వడం జరిగింది ఆయన డౌన్ లైన్ కి. మరి ఇచ్చినప్పుడు ఆవిడ ఏమందంటే ప్యాకెట్ అయిపోయాక వాళ్ళ ఆయన్ని ఈయన దగ్గరికి పంపడం జరిగింది. పంపినప్పుడు సార్ ఆయిల్ ఇవ్వండి అంటే, ప్యాకెట్ ఇస్తుంటే ప్యాకెట్ వద్దండి డబ్బా ఇవ్వండి అన్నారు. డబ్బా ఏంటంటే వెస్టేజ్ ఆయిల్ డబ్బా. అప్పుడు నిజంగా ఆయన చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన ఆయిల్ ముందు ఏ ఆయిల్ సరిపోదు.
మరి అటువంటి ఫీడ్‌బ్యాక్‌లు తీసుకున్నప్పుడు మీకు అటు ఎమోషన్స్, పవర్‌ఫుల్ ఎమోషన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటది. ఖచ్చితంగా మీరు ప్రొడక్ట్ ఎప్పుడైతే యూజ్ చేశారో, మీరు అటువంటి పవర్‌ఫుల్ ఎమోషన్స్ మీలో కలిగితేనే మీరు వెస్టేజ్‌లో నిలబడగలరు. మరి నిజంగా అటువంటి ఎమోషన్స్ మీలో రాలేదనుకోండి, బయట వాడే ప్రొడక్ట్‌కి దీనికి తేడా లేదు. ఎందుకంటే మీకు అర్థం చేసుకోలేకపోయారు. ప్రొడక్ట్‌ని వాడినప్పుడు కలిగే ఫీలింగ్ అనేది మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఖచ్చితంగా మీరు వెస్టేజ్‌లో డెవలప్ అవ్వాలంటే ఒక మంచి ఫ్యాషన్ డెవలప్ చేసుకోండి. చేసుకుంటేనే మీకు మంచి లైఫ్ అనేది సక్సెస్ వేలో ఉంటుంది. నెక్స్ట్ బిహేవియర్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం పవర్ఫుల్ ఎమోషన్స్ గురించి చెప్తున్నా మనకి సక్సెస్ అనేది అస్సలు రాదు. ఎందుకంటే ఈరోజు బిహేవియర్ చాలా మంచిదండి. ఇందాక చెప్పాను ఆల్రెడీ. 100 కోడిపిల్లలు తిన్న ఒక రాబందు ఒక గాలి తుఫానుకి చనిపోయిందన్నట్టు, ఇక్కడ మనం 100 మంచి పనులు చేస్తే ఒక్క చెడ్డ పనికి మనం చెడ్డవాడు అయిపోతాం. మరి ఈ రోజు నేను రీసెంట్ గా ఒకటి చూశాను. ఎవరు నాన్వేష్ అని చెప్పి ఒక యూట్యూబ్ ప్రపంచ యాత్రికుడు. ఆయన 100 వీడియోస్ మంచి వీడియోస్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ వీటి మీద పోరాడాడు. కానీ ఒక్క తప్పుతో మొత్తం విలన్ అయిపోయాడు. మరి ఆ తప్పు చేసినందుకు ఆయన ఎందుకు చేశాడు అనేది ఆయనే భరించాలి. ఎందుకంటే ఈ రోజు 100 మంచి పనులు చేసినా ఒక తప్పుకి మనం అనేది ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. మరి ఈ రోజు చూడండి ఎంత వైట్ గా కనపడిన వైట్ షర్ట్ మీద ఒక చిన్న మచ్చ, అదే విధంగా ఒక చంద్రుడి మీద ఒక మచ్చ కనబడుతుంది. అదే చంద్రుడికి ఆ మచ్చ లేకపోతే ఇంకా బాగా బ్రైట్ గా కనపడుగా. అంటే బిహేవియర్ లో మనకి చాలా తేడా ఉండాలి. మరి ఈ బిహేవియర్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఖచ్చితంగా మీకు రైట్ బిహేవియర్ ఉంటే మీ క్యారెక్టర్ అనేది డిసైడ్ చేసుకునే వ్యక్తి అవతల మహానుభావుడురా వాడు అని చెప్పుకునే విధంగా ఉండాలి. మరి ఈ రోజు దీని గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, బిహేవియర్ ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉందో ఈ రోజు ఎంతో మంది వెస్టేజ్ లో బిహేవియర్ అంటే ఒక క్యారెక్టర్ సరిగ్గా లేక నెలకి 2 లక్షలు వచ్చినా 3 లక్షలు వచ్చినా ఒక ఈగో ఫీలింగ్ తో లేదంటే క్యారెక్టర్స్ ఎక్స్చేంజింగ్ చేసుకుని రోజుకో క్యారెక్టర్ లో మాట్లాడుతున్న వ్యక్తులు ఈ రోజు బయటకు వెళ్ళిపోయి ఎంత డబ్బు మిస్ చేసుకున్నారు కానీ ఎంత డబ్బు మిస్ చేసుకున్నా వాళ్ళ యొక్క ఎమోషన్ ఏదైతే ఉందో ప్రొడక్ట్ ఇప్పటికీ వాడుకుంటున్నారు. నేను పేరుతో సహా మెన్షన్ చేసేస్తాను చూడండి. మార్కెట్లో ఒక మంచి వండర్ఫుల్ లీడర్ ఉండేవారు. నెలకు ఒక 70 నుంచి 80 వేలు తీసుకునే వ్యక్తి ఆడుతా పాడుతూ బిజినెస్ వెళ్ళిపోయేది. ఆ వ్యక్తికి పేరు మనకు దేవుడు భగవంతుడు అండి ఆయన పేరు. కానీ నేను చెప్పడం భగవంతుడే ఆయన పేరు. కానీ ఈ రోజు చుట్టుపక్కల చాలా మంది ఆయన టీం ఉన్నారు. కాకపోతే ఈయన వెస్టేజ్ లో లేడు. ఎందుకంటే బిహేవియర్ అనేది కరెక్ట్‌గా లేనప్పుడు. ఎందుకంటే ఈ రోజు రైట్ క్యారెక్టర్ ఎప్పుడైతే మనతో ఉందో ఆటోమేటిక్ గా మన చుట్టూ జనం ఉంటారు. నిజంగా ఈ రోజు ఒక రాజకీయ నాయకుడు చెడ్డవాడైతే అది ఎంత చెడ్డవాడైనా సరే బయట ఆయన ఎలా తొక్కాలా అని చెప్పి చూస్తూ ఉంటారు. దొరికినప్పుడు తొక్కాలా అని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే పవర్ పోయిందో ఆటోమేటిక్ గా నొక్కడం జరుగుతూ ఉంటది. ఎందుకంటే దొరికినప్పుడు ఆటోమేటిక్ గా ఛాన్స్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటది. కానీ బిహేవియర్ ఖచ్చితంగా మీరు ఉంచుకోవాలి. ఎప్పుడైతే స్ట్రాంగ్ ఎమోషన్ మీలో ఉందో మీ యొక్క బిహేవియర్ ని రైట్ వేలో పెట్టుకోండి. పెట్టుకుంటేనే మీ యొక్క సక్సెస్ అనేది అడుగులు నెమ్మదిగా ఉంటది. ఎందుకంటే నెలకి 30 లక్షలు 70 లక్షలు సంపాదించుకున్న నాన్వేష్ ఎవరైతే ఉన్నారో ప్రపంచ యాత్రికుడు ఒక్క వీడియోతో మొత్తం ఫేమ్ అంతా కోల్పోయాడు ఈ రోజు. మరి ఈ రోజు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం మాట్లాడే విధానం ఒకటి, మనం మాట్లాడే మాటలు బయట వాడిని ఎప్పుడు చూసినా హర్ట్ చేసుకునే విధంగా ఉండకూడదు వెస్టేజ్ లో. ఎందుకంటే ఈ రోజు సపోజ్ మీరు ఫీల్డ్కి వెళ్ళారనుకోండి, మీరు చెప్పే విధానం ఫ్లో అనేది అవతల వాడికి అర్థమయ్యేలా ఉండాలి, బాధించే విధంగా ఉండకూడదు. చాలా మంది బయటికి వెళ్ళి ఏంటి ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా వర్డ్స్ అనేది బయటకు రావడం జరుగుతూ ఉంటది. అటువంటిది కంట్రోల్ చేసుకోవాలి. అవతల వ్యక్తి ఎన్ని మాట్లాడినా సరే మన నోటి నుంచి సార్ సో అలా కాదు సార్, ఇది మంచిది, ప్రొడక్ట్ వాడితే చాలా బాగుంటది అంటే ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. మీరు యొక్క ఎప్పుడైతే ఎమోషన్స్ బయట చూపించారో ఖచ్చితంగా మీరు చులకన అయిపోతారు. అది కూడా ఒక మన బిహేవియర్ లో ఒక పార్ట్. నెక్స్ట్ మాట్లాడే విధానం అయిపోయిందండి. నెక్స్ట్ మనం చూపించే ఇదేంటండి ఎమోషన్స్ ని బయట చూపించకూడదు, మనలోనే చూపించుకోవాలి. ఫ్యాషన్ అనేది మనకే చూపించుకోవాలి తప్ప బయట వ్యక్తి మీద చూపించకూడదు. బయట వ్యక్తికి క్రియేట్ అయ్యేలా చెయ్యాలి. అది కూడా ఒక పాయింట్ ఇందులో. నేను అర్థమైంది అనుకుంటున్నాను. బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం 1-to-1 చేసినా, వన్ డే వర్క్ చేసినా, సిఎన్టీ చేసినా మన యొక్క బిహేవియర్ తో చాలా మందిని కట్టిపడేయచ్చు. ఇది మట్టికి నెంబర్ 1 పాయింట్ అండి. ఇది ఖచ్చితంగా మీ మైండ్ లో పెట్టుకోండి. ఎవరు ఎంత అన్నా సరే మీరు తగ్గిమే మాట్లాడండి. మీరు ఎప్పుడు పెరుగుతారంటే మీరు తగ్గినప్పుడే ఆటోమేటిక్ గా పెరుగుతారు. చూసారా, ఒక పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటదండి. ఎప్పుడు అది మనకి
టైం వచ్చినప్పుడు తగ్గి ఒదిగి ఉండాలంటారు చూసాడండి 'అత్తారింటికి దారేదిలో' డైలాగ్ సరిగ్గా రాలేదు నాకు. మీకు అర్థమయ్యే ఉంటది. ఎందుకంటే మనం ఒక్కసారి తగ్గామనుకోండి ఆటోమేటిక్‌గా ఆయన మన డౌన్ లైన్ అవ్వగానే ఆటోమేటిక్‌గా మన లెవెల్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతా ఉంటది. మరి ఇది ఖచ్చితంగా మీ మైండ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ మిస్టేక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నిజంగా ఈరోజు సక్సెస్ అయిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆళ్ళందరూ తప్పు చేయకుండా సక్సెస్ అనేది అవ్వలేదు. మరి మీరు వెస్టేజ్‌లోకొచ్చే క్రమంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఇక్కడ తప్పులంటే పనిష్మెంట్ ఇచ్చే తప్పులు కాదండి. వెస్టేజ్‌లో మీరు ప్రొడక్ట్ సరిగ్గా నేర్చుకోలేకపోవచ్చు వితిన్ టైమ్‌లో. లేదంటే మీకన్నా మీ కిందట ఆన్‌లైన్ ఫాస్ట్‌గా ఎదిగిపోయారు. ఎందుకంటే వాటిని మంచి సక్సెస్ వే మంచి నాలెడ్జ్ తీసుకొని మీరు అలసత్వం చేపించిన ఇదండి బద్ధకం చేపించి మీటింగ్స్‌కి అటెండ్ అవ్వకపోవడం, లేదంటే ఇందాక రైట్ బిహేవియర్ లేకపోవడం వల్ల కొన్ని మిస్టేక్స్ చేయడం. మరి ఈ మిస్టేక్స్ అనేవి ఎవరైనా చేస్తారు. కానీ మిస్టేక్స్‌ని ఓవర్‌కమ్ చేసుకున్న వాడే ఈరోజు సక్సెస్ అనే బాటలో నడుస్తా ఉంటాడు. మరి ఈరోజు ఆ మిస్టేక్ అనేది మనం కనిపెట్టుకొని దాన్ని సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది డౌన్ ఫాల్ అవ్వడే క్రమంలో మనం ఉంటుంది. 100% మనం మిస్టేక్‌ని ఒప్పుకోవాలి. మన సైడ్ ఉంటే మిస్టేక్ ఒప్పుకోవాలి. నేర్చుకోవాలి మళ్ళీ. ఆ మిస్టేక్‌ని మళ్ళీ చేయకుండా దాన్ని నేర్చుకోవాలి. ఈరోజు మరి ఎంతమంది నేర్చుకుంటున్నారంటే వెస్టేజ్‌లో ఉన్నవాళ్ళే నేర్చుకుంటున్నారు. ఎవరైతే నేర్చుకోవట్లేదో వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సిస్టమ్ సార్ ఇది. ఖచ్చితంగా సిస్టమ్‌ని ఫాలో అవుతేనే మనం నేర్చుకోగలం. ఆ సిస్టమ్ నేర్చుకునే విధానంలో చాలా తప్పులు చేస్తా ఉంటాం. ఆ తప్పుల్ని ఓవర్‌కమ్ చేసుకొని, ఆ తప్పుల్ని సరిదిద్దుకున్న వాడే ఈరోజు సక్సెస్ వేలో ఉంటారు. మరి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. ఎవరైతే మీరు మిస్టేక్స్ చేస్తున్నారో ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి మీ అప్లయన్స్‌ని అడిగి. లేదంటే మీకు నచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో పైన వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు మిస్టేక్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేస్తారు. అది నేనవ్వచ్చు, పైన రమేష్ గారు అవ్వచ్చు, ఉదయ్ గారు అవ్వచ్చు. ఎందుకంటే మిస్టేక్ చేయకుండా సక్సెస్ అనేది 100% అవ్వం. ఇది కూడా నంబర్ 3 పాయింట్ అండి. ఎందుకంటే మన వేలో ఇదొక నంబర్ 3. ఒక్కొక్క స్టెప్ మనం నేర్చుకుంటూ వెళ్తేనే మన సక్సెస్ అనేది మన లైఫ్‌లో రావడం జరుగుతా ఉంటది. నెక్స్ట్ మీటింగ్స్. ఎప్పుడైతే ఈ 3 మీలో ఉన్నాయో ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫ్యాషన్, పవర్‌ఫుల్ ఎమోషన్స్ మన బాడీలో డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎమోషన్స్ అంటే ఇక్కడ సెన్సిటివ్ ఫీలింగ్ అని కాదండి. నేను సంపాదించగలను, నేను చేయగలను. నాకు నచ్చింది ప్రొడక్ట్. చెప్పగలను అనే ఒక ఎమోషన్ మనకు ఖచ్చితంగా మనలో ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో ఆటోమేటిక్‌గా భయం లేకుండా మనం బయట ఫ్రీగా చెప్పగలమండి. నెక్స్ట్ ఆ బిహేవియర్ ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉందో ఆటోమేటిక్‌గా మిస్టేక్స్ కూడా మనకి తగ్గుతా ఉంటాయండి. ఎందుకంటే ఈరోజు మన బిహేవియర్ వల్ల చాలా తప్పులు చేస్తా ఉంటాం. ఆ మిస్టేక్స్‌ని ఎప్పుడైతే ఓవర్‌కమ్ అయ్యామో ఆటోమేటిక్‌గా మీటింగ్స్‌ని అటెండ్ అవుతా ఉండాలి ఈరోజు. ఈరోజు ఎంతమంది మీటింగ్స్ అటెండ్ అవుతారో నాకు తెలీదు. ఖచ్చితంగా మీరు మీటింగ్స్ అటెండ్ అవుతేనే మీ యొక్క వెస్టేజ్‌లో లైఫ్ అనేది సాగుతా ఉంటది. ఎందుకంటే ఈరోజు సిస్టమ్, ఔట్ ఆఫ్ సిస్టమ్, ఇన్ సిస్టమ్ ఎంతమంది ఉన్నారో ఆళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ సిస్టమ్‌లో ఎవరున్నారో వెస్టేజ్ సిస్టమ్‌లో. ఈరోజు మనం ఆయిల్ అమ్మాలంటే సిస్టమ్ ఉంటేనే ఆయిల్ అమ్మగలం. నిజంగా వెస్టేజ్ సిస్టమ్ బయటుంటే మన ఆయిల్ కూడా అమ్మలేం తెలుసండి. సబ్బు కూడా అమ్మలేం. ఎందుకంటే ఈరోజు సిస్టమ్ ద్వారానే వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం. మరి అంతే కదండి. ఈరోజు మన గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే ఫాలో అవుతున్నామో మనకి ఎటువంటి పనిష్మెంట్ ఉండదు. లైక్ మనకి ఆర్‌టీఏ చలానా. కరెక్ట్‌గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ద్వారా ఎళ్ళాం. మనకక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు. ఖచ్చితంగా అక్కడ పోలీసున్నారు. మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మన సిగ్నల్స్ ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి పాటించుకుంటూనే వెళ్తాం. లేదంటే మనకి ఫైన్ వేస్తారని ఒక భయం. అదే విధంగా మీరు మీటింగ్స్‌కి రాకపోతే నేను వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వను అనే ఒక భయం మీరు పెట్టుకుంటే, ఖచ్చితంగా మీరు మీటింగ్స్‌కి అటెండ్ అయ్యి, మీ యొక్క డౌన్ లైన్స్‌ని మీటింగ్స్ అటెండ్ చేసుకుంటూ, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను చూసారా ప్రతి వర్డ్‌లోని సక్సెస్ గురించే మాట్లాడుతున్నాను. మీ నోటి నుంచి కూడా సక్సెస్ అనే ఒక మాట ఎప్పుడు రావాలి. మీరు సక్సెస్ అనేది నేను సక్సెస్ అవుతానంటే, ఆటోమేటిక్‌గా నీ కింద ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి మీరు అంతే కదండీ! ఈరోజు మన కింద ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతేనే మనకు సక్సెస్ అనేది రావడం జరుగుతా ఉంటది. మరి వెస్టేజ్‌లో ఇచ్చాక మనం తీసుకోవాలి. కానీ చాలా మంది బయట తీసుకున్నాక ఇవ్వడం జరుగుతా ఉంటది. కానీ మన వెస్టేజ్‌లో మట్టికి కింద ఇస్తేనే మనం తీసుకుంటాం. అది ఖచ్చితంగా మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఈరోజు మీటింగ్ అనేది మనకి ఒక గుడి లాంటిదండి. గుడి గాని, ఒక చర్చ్ గాని, ఒక మసీదు గాని. ఎందుకంటే ఆ మీటింగ్స్‌లోనే ఎంతో మంది మనకి సక్సెస్‌ఫుల్ లీడర్స్ అనేది రావడం జరుగుతా ఉంది. మరి ఈరోజు
నేను ఇక మీటింగ్ చేయాల్సిన, లేకపోతే ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక్కొక్క మీటింగ్ చేస్తూ ఉన్నారు. లేదంటే రీసెంట్ గా మనం కోర్ మీటింగ్ చేసుకున్నాం అందరం. మరి ఇటువంటి మీటింగ్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయండి? అటువంటి దేవాలయమైన మీటింగ్స్ నుంచే రావడం జరిగింది. ఎందుకంటే ఆ మీటింగ్స్ లో మేము డెవలప్ అయ్యాం. అంటే ఇక్కడ మీటింగ్స్ లో ఉన్నది వెస్టేజియన్స్. ఆ వెస్టేజియన్స్ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా మనకి మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా మంది అంటూ ఉంటారు, మేడం మీరు చెప్పేయండి నేను వెళ్ళి ఫాలోఅప్ చేసేస్తాను అంటారు. ఎంతవరకు ఫాలోఅప్ చేస్తారండి? అవతల వ్యక్తి బయటికి ఇల్లు కదిలితేనే ఆటోమేటిక్ గా చెప్పిన వ్యక్తి మన మాట వినడం జరుగుతూ ఉంటది. మనం ఆటోమేటిక్ గా మనం చెప్పేయండి మేము వెళ్ళొస్తా ఉంటారు కానీ అక్కడ మనకి ఫీల్ చేసిన అంత ఉపయోగం అనేది రాదు. ఎందుకంటే ఎవరో చెప్పిన వ్యక్తి వచ్చి నాకు చెప్పడం ఏంటని ఒక ఈగో ఫీలింగ్ కూడా ఆ వ్యక్తిలో ఉంటది. అది రావడానికి బయటికి టైం పడద్దు. ఎప్పుడండి? ఈ వ్యక్తి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు. మరి ఆ వ్యక్తి ఎప్పుడైతే బయటకు వచ్చి కూర్చున్నాడో ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఆటోమేటిక్ గా మీటింగ్ లో కూర్చుంటే మనకి ఒక లైన్ అనేది డెవలప్ అవుతుంది. కానీ చాలా మంది ఇంట్లో ఉండి సార్ మీరు ఫాలోఅప్ చేసేయండి సార్ పలానా అడ్రస్ చెప్తాను అంటారు. అది చాలా పెద్ద తప్పు. ఖచ్చితంగా మీరు వచ్చి మీటింగ్ అటెండ్ చేయండి. ఇక్కడ మీటింగ్ అనేది చాలా రకాలుగా ఉన్నాయి మనకి. 1-to-1 మీటింగ్ కానీ, హోమ్ మీటింగ్ కానీ, సిఎన్టీ కానీ, లేదంటే వన్ డే వర్క్ షాప్ కానీ, బూట్ క్యాంప్ ఇలా డిఫరెంట్ పేర్స్ ఏదైనా సరే ఒక మీటింగ్ అనండి. ఆ మీటింగ్ లో మనం కూర్చున్నా చేసుకోవాలి. ఇంట్లో మట్టి కూర్చుని అప్లైన్కి ఫోన్ చేసి సార్ ఖచ్చితంగా మీరు మీటింగ్ చేయండి సార్ నేను ఇంటికాడ ఉంటాను మీరు చెప్పండి సార్ అంటే చాలా పెద్ద తప్పు. మీకు అనేది సక్సెస్ అనేది రాదు. ఎందుకంటే మీరు ఎలా కష్టపడ్డారో మీ కింద ఉన్న వ్యక్తి కూడా అలా కష్టపడితేనే మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతూ ఉంటది. రైట్ నాలెడ్జ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఎంతమందికి రైట్ నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు. చాలా మంది అనుకుంటారు ప్రొడక్టే నాలెడ్జ్ అనుకుంటారు. ప్రొడక్ట్ కాదండి. నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఒక ఫ్యాషన్ కానీ మనకి ఒక మిస్టేక్ చేసినా కానీ, ఒక బిహేవియర్ కానీ, ఒక మోటివేషన్ కానీ, మనకి ఒక ప్లాన్ చెప్పడం కానీ, ప్రొడక్ట్ మనం తెలుసుకోవడం కానీ ఇదంతా మనకి నాలెడ్జే. ఒక వ్యక్తిని ఎలా మాట్లాడాలి, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఆ వ్యక్తి గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తితో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కానీ మనం చేస్తున్నామండి. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి గురించి మనకు తెలియకుండా మనం డైరెక్ట్ గా వెళ్ళి వెస్టేజ్ లో కార్ వస్తుంది ఇల్లు వస్తుంది అంటే చెప్తే వింటాడా? ఖచ్చితంగా వినడండి. మరి రైట్ నాలెడ్జ్ ఎలా వస్తుందండి? రైట్ నాలెడ్జ్ రావాలంటే ఖచ్చితంగా మీరు మీటింగ్స్ కి రావాలి. మీటింగ్స్ కి వస్తేనే రైట్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతూ ఉంటది. మరి ఈ రోజు నాలెడ్జ్ లో మనకి చాలా రకాలు ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక మోటివేషన్ రూపంలో కానీ, ఒక ప్లాన్ రూపంలో కానీ, ఒక ప్రొడక్ట్ రూపంలో కానీ, మనకి వచ్చే బిహేవియర్ లో కానీ, మనకు ఉండే మిస్టేక్స్ లో, ఎందుకంటే మిస్టేక్స్ నుంచి కూడా మీకు నాలెడ్జ్ అనేది రావడం జరుగుతూ ఉంటది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక తప్పు చేశారు అనుకోండి, ఆ తప్పు అదే విధంగా చేయరు, వేరే విధంగా చేస్తారు. ఎందుకంటే తప్పుకి మీరు చేసే పని అనేది ఖచ్చితంగా మారుతూ ఉంటది. మరి అలాగే చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా మూర్ఖులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నర్సాపురం వెళ్ళాలి. మార్టేరు వెళ్తే నర్సాపురం రాదు కదండి. అంత మనం మార్టేరు వెళ్తుంటే నర్సాపురం రాదు. మనం నర్సాపురం వైపు వెళ్ళాలంటే పాలకొల్లు వైపు వెళ్ళాలి. మరి ఈ తప్పు మరి మీరు ఎప్పుడైతే రెక్టిఫై చేసుకున్నారో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. కానీ ఎప్పుడు మీరు మార్టేరు వైపు వెళ్తే మీ తప్పు అనేది ఖచ్చితంగా రెక్టిఫై అవ్వదు. మీరు తెలుసుకోవాలి. మీకు తెలిసిన వ్యక్తి ఎవరైతే అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇది. మీకు తెలిసిన వ్యక్తి ద్వారా తెలుసుకుని మంచి నాలెడ్జ్ తీసుకోవాలి. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నాలెడ్జ్ లో. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రకంగా చెప్తారు. సార్ వాయిస్ వస్తుందండి? ఓకే సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ నాలెడ్జ్ ఫ్రమ్ రైట్ పర్సన్. రైట్ పర్సన్ నుంచి మంచి నాలెడ్జ్ తీసుకోవాలి. ఆ వ్యక్తిలో మైనస్ ఉన్నా సరే మైనస్ ని పక్కన పెట్టి పాజిటివ్ నాలెడ్జ్ ని మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్, ఒక ప్రొడక్ట్ గురించి ఎవరైనా అడిగినప్పుడు ఒక్కొక్క రకంగా చెప్పొచ్చు. అదే ప్రొడక్ట్ ని ఇంకొకరు అడిగినప్పుడు ఇంకొక రకంగా చెప్పొచ్చు. అలా అని చెప్పి ఇద్దరు తప్పని కాదు, వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనం 10 మంది దగ్గర సేకరించిన నాలెడ్జ్ లో ఏది అయితే ఎక్కువ అయితే ఉందో అదే మీ నాలెడ్జ్ ని డిసైడ్ చేస్తుంది. మరి ఈ రోజు రైట్ నాలెడ్జ్ ఎంతమంది దగ్గర ఉందో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీలో మీరు మాట్లాడుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఎంత నాలెడ్జ్ ఉందో తెలుస్తుంది. నిజంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 9th క్లాస్ లో 8th క్లాస్ లో చదువుతున్నప్పుడు టెస్ట్ గైడ్లు నిజంగా అండి ఒక్కొక్కటి ఒక్కొక్క 500 పేజీలు ఉన్నంత దొంతరలో ఉండేవండి. కానీ చదివింది గుర్తుంటుందా అనేది నాకు మైండ్ లో ఉండేది. ఎందుకంటే
ఈ రోజు పొద్దునే తెల్లారగట్ట, ఎందుకంటే నాకు నా బ్యాచ్ ఏం బ్యాచ్ అంటే రేపు పొద్దున ఎగ్జామ్ అని ఉంటే 2 రోజుల ముందు బుక్ తీస్తానండి. మరి బుక్ తీసాక ఆ బుక్ అంతా చదివేస్తాను ఆటోమేటిక్ గా. చదివాక అది గుర్తుంటదా ఉండదా అని నాకు చాలా డౌట్ వచ్చేది. కానీ ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ చూడగానే ఆటోమేటిక్ గా నాకు ఆన్సర్ అనేది వచ్చేసేదండి. అలా రావడంతో నాకు నిజంగా ఈ రోజు 10th క్లాస్ లో నేను ఎంఎస్కే మేడపాటి సూర్యకుమారి ఎడ్యుకేషనల్ అకాడమీ కవిటం ఈ రోజుగా గోడ మీద 10th క్లాస్ ఫస్ట్ అని ఉంటుందండి 538 మార్కులతో. మరి నిజంగా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. మన బ్రెయిన్ అది చాలా షార్ప్, ఏది మర్చిపోం. ఖచ్చితంగా ప్రతిదీ గుర్తుంటుంది, కానీ మర్చిపోయాను ఒక ఫీలింగ్ లో మనం ఉంటాం. రైట్ టైంలో మనకి మన బ్రెయిన్ రైట్ టైంలో మనకి రైట్ వర్డ్స్ కానీ రైట్ నాలెడ్జ్ అని రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు పాజిటివ్ థింకింగ్ లో లేకుండా నెగిటివ్ లో మర్చిపోతాను ఒక ఫీలింగ్ లో ఉన్నారో, ఖచ్చితంగా నెగిటివ్ లో ఉంటే మీరు మర్చిపోతారు, గుర్తురాదు. ఆ టయానికి మీరు ఎవరో 1-to-1 చెయ్యాలి. చేసే క్రమంలో ఆ ప్రోడక్ట్ గురించి రాదు, నోట్లో నాంతా ఉంటది కానీ ఆ ప్రోడక్ట్ రాదు. సార్ నోట్లో వస్తుంది సార్ కానీ రావట్లేదు బయటగా అంటారు చూసారా. ఎందుకంటే మీరు నేర్చుకునే క్రమంలో డౌట్ గా నేర్చుకున్నారు. డౌట్ అనేది పక్కకు పెట్టేయండి. నేర్చుకున్న సబ్జెక్ట్ ని 100% బ్రెయిన్ కి ఇవ్వండి. ఆటోమేటిక్ గా రివర్స్ లో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే మీకు రైట్ నాలెడ్జ్ ఉందో, ప్రాక్టికల్ నాలెడ్జ్ చూసారా, రైట్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది మనకి? మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మరి రైట్ నాలెడ్జ్ ఎప్పుడైతే కరెక్ట్ గా మనం తీసుకున్నామో, ఆటోమేటిక్ గా మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు సార్ ఈ ఎలర్జీన్ అయింది వాడండి. ఎందుకంటే ఈ దానిమ్మ గింజల నుంచి గ్రేప్ సీడ్స్ నుంచి కానీ, మరి ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఇందులో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మన యొక్క బ్లడ్ పలుచగా చేస్తుంది. ఎప్పుడైతే మన చిక్కగా ఉందో ఆటోమేటిక్ గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. చిక్కగా ఉండడం వల్ల సర్క్యులేషన్ బాగా అవుతుంది. మనం తీసుకున్న ఫుడ్ ప్రతి ప్రొడక్ట్ కి ఈజీగా అందించగలదు. నెక్స్ట్ ఎక్కడైతే నరం సన్నగిలిపోతుందో అక్కడ కొంచెం వెడల్పు చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అని మీరు తెలుసుకున్నది ఫీల్డ్ లో ఇచ్చారనుకోండి, అదే సైలెంట్ గా ప్రాబ్లం ఇవ్వండి, సేమ్ అదే ప్రాబ్లం 100% నెంబర్ 1 రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ అటువంటి కేసులు నేను ఒక 3 to 5 కేసులు నేను తగ్గించడం జరిగింది ఇందులోకి వచ్చాక. నిజంగా 5 ఆపరేషన్ చేయించుకోకుండా ఈ రోజు బయట తిరుగుతున్నారంటే దానికి కారణం ఒక వెస్టేజ్ ప్రొడక్ట్ వాడడం వల్ల. అంటే వెస్టేజ్ ఒక ప్రొడక్ట్ నేను వాడాక నాకు వచ్చే ఎమోషన్ ని నాలెడ్జ్ రూపంలో బయటికి చెప్పడం ద్వారా ఈ రోజు 5 నేను సేవ్ చేశాను. చూసారా, ఆపరేషన్ అంటే మన బాడీ మీద ఒక కత్తి పెడితే అది మళ్ళీ ఒక దెబ్బ తగిలితే మచ్చపడిపోతుంది ఎలాగో, అలాగే ఒక కత్తితో మనకు వస్తే ఆటోమేటిక్ గా మచ్చపడిపోతుంది. మరి అంతగా పని చేయలేరు అంటే పూర్తిగా ఏదైతే ఉన్నారో మన పూర్వం ఆపరేషన్ చేయక ముందు చేశాక వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది 100% మారిపోతుంది. మరి అటువంటి వ్యక్తులు మనం ఎంతమందిని కాపాడి ఉంటాం ఈ రోజు నాకు తెలీదు. మరి కిడ్నీ స్టోన్స్ చాలా ఇంపార్టెంట్. మరి కిడ్నీ స్టోన్స్ ఎప్పుడైతే మనకి స్టోన్స్ బలంగా వచ్చినాయో బాడీలో, ఆటోమేటిక్ ఈ రోజు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలి సార్ అంటున్నారు. మరి ఆపరేషన్ చేశాక కూడా మళ్ళీ రావడం జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగా ఈ రోజు మన కిడ్నీ హెల్త్ వాడితే ఖచ్చితంగా ఒక 8 to 1 year వాడించండి, ఏమవుతుంది మహా అయితే రూ. 620 కిడ్నీ హెల్త్. ప్రతి నెల వాడించడం ద్వారా కిడ్నీ ఎంత ఆరోగ్యంగా ఉంటది, స్టోన్ అనేది మళ్ళీ పుట్టకుండా ఉంటది. మరి ఇది నేను చెప్పిన ప్రాక్టికల్ గా మీరు ఎప్పుడైతే ఫీల్డ్ లో చెప్పారో, ఎప్పుడైతే మీకు రిజల్ట్ వచ్చిందో మీ నాలెడ్జ్ మీకే 100% పవర్ఫుల్, నిజంగా ఎమోషన్ అనేది రావడం జరుగుతూ ఉంటది. అంతే కదండి. ఈ రోజు మీరు ఒకటి దాని గురించి స్టడీ చేసి అది బయట ప్రాక్టికల్ గా జరిగినప్పుడు నిజంగా మీకు చెప్పాను చూసారండి, ఫ్యాషన్ అని చెప్పాను చూసారా, ఆ ఫ్యాషన్ అనేది పవర్ఫుల్ ఎమోషన్ అలా డెవలప్ అవుతూ ఉంటది. మీరు ఎవరికి వెళ్ళినా సరే తొడకట్టు కూడా చెప్పగలుగుతూ ఉంటారు. మరి అటువంటి నాలెడ్జ్ మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ లో కలిపి మీరు ఎమోషన్ పెంచుకోండి, 100% మీరు సక్సెస్ ఎందుకు అవరో నేను చెప్తాను. నెక్స్ట్ ఎప్పుడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అయిందో, కండక్టింగ్ 1-to-1 హోమ్ మీటింగ్స్. మరి కండక్టింగ్ 1-to-1 హోమ్ మీటింగ్స్ ఈ రోజు ఎంతమంది 1-to-1 చేస్తున్నారు, హోమ్ మీటింగ్ చేస్తున్నారు, నాలెడ్జ్ తీసుకుంటున్నారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నారు. మరి ఎందుకు మీరు 1-to-1 చేయలేకపోతున్నారు? మరి ఇక్కడ 1-to-1 చేసే వ్యక్తులు ఎవరు? అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. వెస్టేజ్ వచ్చే క్రమంలో మనం ఫస్ట్ ఏం మార్చుకోవాలి అని, ఫస్ట్ మన ఎమోషన్స్ పెంచుకోవాలి. ప్రొడక్ట్ యూజ్ చేశాక మనం బిహేవియర్ మార్చుకోవాలి. బిహేవియర్ ఎప్పుడైతే మన తప్పుగా ఉందో ఆటోమేటిక్ గా మీ పత్రం అనేది మీకు స్టార్ట్ అవుతూ ఉంటది. మన మిస్టేక్స్ ఎప్పుడైతే మీ మిస్టేక్స్ కరెక్ట్ గా లేవో, ఎందుకంటే మీ మిస్టేక్స్ ఎప్పుడైతే మీరు చేసిన తప్పులను మీరు ఓవర్కమ్ చేసుకుని అవి సరిదిద్దుకోలేరో, ఆటోమేటిక్ గా మీరు డౌన్ ఫాల్. ఎందుకంటే
మిస్టేక్ నుంచే మనం కొత్త పాఠం నేర్చుకుంటాం. ఈ 3 ఫస్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది, సరిదిద్దుకోవాల్సినవి. నెక్స్ట్ రైట్ నాలెడ్జ్, నెక్స్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎప్పుడైతే ఈ ఈ రైట్ నాలెడ్జ్ ఎక్కడొస్తుందండి? మనకి మీటింగ్స్‌కి అటెండ్ అవుతేనే వస్తుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడొస్తుందండి? మనం ఫీల్డ్ చేస్తేనే వస్తుంది. మరి ఈ ఫీల్డ్ చేసే క్రమంలో మనకి కొంత నాలెడ్జ్ వస్తుంది కదండీ! ఆ నాలెడ్జ్ ఎప్పుడొస్తుందండి? మీరు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో 5%ers, మనకి ఇక్కడ పర్సెంటేజ్‌తోనే సంబంధం. వెస్టేజ్‌లో అన్ని నంబర్స్‌తోనే ఉంటుందండి. ఎప్పుడైతే మీకు ఐడీ వేస్తారో అన్ని సున్నాలు కనపడతాయి. మరి సున్నాలు కనపడుతుంటే మీరు 5%లో ఉన్నట్టు అర్థం. మరి 5% నుంచి మీరు 8%కి వచ్చేలోపు ఏం నేర్చుకున్నారు? 12%కి వచ్చేలోపు ఏం నేర్చుకున్నారు? 16%కి వచ్చేలోపు ఏం నేర్చుకున్నారు? 16%కి వచ్చేలోపు మీరు ఖచ్చితంగా రైట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవాలి. వీళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా నేర్చుకుంటారంటే అప్లైన్ కూడా తిరుగుతూ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. మరి రైట్ నాలెడ్జ్ మీరు మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ నేర్చుకోవాలి. ఎప్పుడైతే రైట్ నాలెడ్జ్ నేర్చుకున్నారో అప్లైన్ కూడా వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. మీరు 16%కి వచ్చారంటే మీరు కూడా ఒక పెద్ద మనిషి అయినట్టు ఇందులో. మరి అంతే కదండీ! మన వయసు పెరిగే కొద్దీ మన యొక్క టీనేజ్‌ని దాటుకుంటూ 18+కి వస్తాం. అదే మన వెస్టేజ్‌లో 16+ అంటే 16కి ఎప్పుడైతే వచ్చేసారో మీరు పర్సెంటేజ్‌కి, మీరు ఒక అడల్ట్ పర్సన్ అని అర్థం. అంటే మీకు నాలెడ్జ్ ఉంది. రైట్ నాలెడ్జ్ ఉంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. మరి మీరు ఏం చేయాలి? కండక్టింగ్ 1 to 1 మీటింగ్స్. అంటే పర్సనల్‌గా మీరు వెళ్లి ఒక డిస్ట్రిబ్యూటర్, అంటే ఒక కొత్త కస్టమర్‌ని వెతుక్కుంటూ వెళ్లి మీరు చెప్పగలిగే వ్యక్తిలా తయారవ్వాలి. మరి ఈ 1-to-1 అయ్యాక మీ నెక్స్ట్ ఏంటండి? ఎప్పుడైనా సరే ఈ 1-to-1 అంటే మీటింగ్ చేశాక నెక్స్ట్ టార్గెట్ హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి అనేది మీ అప్లైన్ కూడా వెళ్ళి, మీ హోమ్ మీటింగ్ కాకపోయినా సరే మీరు మీ అప్లైన్ కూడా వెళ్ళి ఎలా చెప్తున్నారు అనేది నేర్చుకోవాలండి. ఈరోజు మీరు నేర్చుకుంటేనే మీ కింద వాళ్ళకి చెప్పగలరు. ఎంతమందిని మీ అప్లైన్ మీ కింద వాళ్ళకి చెప్పగలరు. ఇది చాలా పెద్ద పాయింట్. మీరు ఎప్పుడైనా సరే మంచి టార్గెట్ పెట్టుకోండి. అంటే టార్గెట్ అంటే ఇక్కడ ఎవరు పెట్టరు. మనమే పెట్టుకోవాలి. 5% ఉన్న వ్యక్తికి 8% ఎలా అవ్వాలి అనేది ఒక టార్గెట్ మీరు పెట్టుకోవాలి. 5% వ్యక్తి 8% ఎలానే అవ్వాలి అని ఈ నెలలో టార్గెట్ పెట్టుకోండి. 8% నుంచి 12% కావాలని ఒక మంత్‌లో టార్గెట్ పెట్టుకోండి. 12% నుంచి 16% అవ్వాలని టార్గెట్ పెట్టుకోండి. మరి ఈ పర్సెంటేజ్‌లు దాటాలంటే మనకేం కావాలి? నాలెడ్జ్ కావాలి. నెక్స్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. అంటే 16%కి వచ్చేటప్పటికి మంచి నాలెడ్జ్‌తో మనం ఉన్నాం. మరి మనం ఏం చేయాలి? మీటింగ్స్ కండక్ట్ చేయాలి ఇక్కడి నుంచి. మరి మన అప్లైన్‌తో వెళ్లి మనం అన్నీ నేర్చుకున్నాం కదా! ఇప్పుడు 1-to-1 చేయాలి. అంటే 16%కి వచ్చేసాం. బ్రాంజ్ డైరెక్టర్‌గా మన నెలకు ఒక 5,000 నుంచి ఒక 7,000 తీసుకుంటున్నామంటే మనం కూడా అటువంటి బ్రాంజ్ డైరెక్టర్‌లు క్రియేట్ చేసే పాత్రలోకి రావాలి. రావాలంటే ఖచ్చితంగా 1-to-1 చేయాలి. హోమ్ మీటింగ్స్‌ని కండక్ట్ చేయాలండి. మరి ఇటువంటి హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క టార్గెట్‌ని ఈజీగా రీచ్ అవ్వగలరు. కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ డౌన్ లైన్స్ టార్గెట్‌ని ఈజీగా రీచ్ చేయగలరు. నెక్స్ట్ అటెండెన్స్, ఇది చాలా ఇంపార్టెంటు. ఇందాక ఆల్రెడీ చెప్పానండి. కండక్టింగ్ 1-to-1 మీటింగ్స్, నెక్స్ట్ హోమ్ మీటింగ్స్. ఇవి మనకేంటంటే స్టార్టింగ్ స్టేజ్‌లో. మనకి 10th అయ్యాక ఇంటర్ ఎలాగో అలాగే మనకి 1-to-1 హోమ్ మీటింగ్ ఒక ఇంటర్ లాంటివి. మరి డిగ్రీ అంటే చూసారా, మనకి ఒక పట్టా వస్తుంది చూసారా? ఆ డిగ్రీ పట్టాలో మనకేముంటాయంటే సీఎన్‌టీస్, వన్ డే వర్క్‌షాప్స్, బూట్ క్యాంప్‌లు. మరి చూసారా, ఒక్కొక్కటి మెల్లమెల్లగా అనేది మనకి రావడం జరుగుతా ఉంది. ఎందుకంటే నిత్య విద్యార్థిగా ఒక్కోటి నేర్చుకుంటా ఉండాలి. అటెండ్ చేయించుకుంటా ఉండాలి. ఈరోజు 1-to-1 చేశాక, హోమ్ మీటింగ్ చేశాక మన పని అయిపోయిందంటే మీరింకా అక్కడే ఉంటారు. ఎందుకంటే ఇందులో వెస్టేజ్‌లో చాలా మంది 1-to-1 చేస్తున్నారు. కానీ ఆ 1-to-1 చేసిన వ్యక్తిని హోమ్ మీటింగ్ చేసేలా చేయలేకపోతున్నారు. ఆ హోమ్ మీటింగ్ చేసేలా చేస్తే ఆటోమేటిక్‌గా హోమ్ మీటింగ్‌లో ఉన్న వ్యక్తుల్ని సీఎన్‌టీలో కూర్చోబెట్టగలరు. మరి ఈరోజు డైలీ సీఎన్‌టీకి వచ్చిన వ్యక్తులు ఆటోమేటిక్‌గా వన్ డే వర్క్‌షాప్‌కి రాగలరు. మరి వన్ డే వర్క్‌షాప్‌కి వస్తున్నారంటే మరి వాళ్ళు ఎంత మోటివేషన్ తీసుకుంటారు? మరి సీఎన్‌టీలోనే, హోమ్ మీటింగ్‌లోనే, 1-to-1లోనే మనకొచ్చేదేంటండి? ప్రొడక్ట్ నాలెడ్జ్ మాత్రమే. మరి మనకి రోజు మోటివేషన్ ఏంటి? బిహేవియర్ ఏంటి? ఎలా ఉండాలి? మన పక్క వాళ్ళతో ఎలా ఉండాలి? మన లాస్ట్ బూట్ క్యాంప్‌లో మనం అదే కదండీ! మనకు క్యారెక్టర్ డిసైడ్ చేసే రూల్స్‌ని తెలుసుకున్నాం. అంటే క్యారెక్టర్ అంటే పక్క వాళ్ళు క్రాస్ లైన్స్‌తో ఉండే రూల్స్‌ని తెలుసుకున్నాం. మనం వెస్టేజ్‌లో ఎక్కడి నుంచొచ్చి ఏ స్టేజ్‌కెళ్ళామో. మరి చాలా మంది చూసారా, ఒక పూరు గుడిసె నుంచి ఈ రోజు 2,00,00,000 ఇల్లు కట్టుకునే స్టేజ్ వరకు వచ్చారు. బూట్ క్యాంప్‌లో మనకు చెప్పడం జరిగింది. అంటే ఒక మోటివేషన్‌గా తీసుకోవచ్చు. అంటే
అటువంటి మోటివేషన్ స్టోరీస్ అన్ని మనకి ఎక్కడ దొరుకుతాయి? వన్ డే వర్క్ షాప్ లో దొరుకుతాయి. మరి మనం ఖచ్చితంగా 1-to-1 చేసుకుని, హోమ్ మీటింగ్ చేసుకుని, తర్వాత లో కూర్చోబెట్టుకోవాలి. అది రూల్. కానీ ఈ రోజు చాలా మంది 1-to-1 చేసి డైరెక్ట్ సీఎన్టీ చేంజ్ చేస్తున్నారు. సీఎన్టీ చేంజ్ చేయ ముందు వాళ్ళ చేత హోమ్ మీటింగ్ కల్పించాలి. ఎందుకంటే 1-to-1 చెప్పినప్పుడు మనం ప్రొడక్ట్ గురించి కాకుండా ఫస్ట్ బయట జరిగే ఏవైతే ఉన్నాయో సంఘటనలు చెప్పుకుంటూ మన ప్రొడక్ట్ లోకి నెమ్మదిగా చేయాలి. చాలా మంది మన దాంట్లో ప్రొడక్ట్ గుడ్డు కొట్టు రాకుండా ఉంటాయి సార్, ఇవి ఉంటాయి సార్ అని చాలా మంది చెప్తా ఉంటారు. అది తప్పండి. నిజంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ 1-to-1 చేసే కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే బయట జరిగే ఏదైతే ఉందో సమాజంలో, ఆ సమాజంలో జరిగే తప్పులు లేదంటే మన తప్పిదాల గురించి మాట్లాడాలి ఫస్ట్. ఈ రోజు హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి? హార్ట్ స్ట్రోక్స్ రావడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాటికి కనెక్ట్ అవుతారండి. ఈ రోజు కరోనా వచ్చింది. కరోనాకి ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు? అదే విధంగా ఈ రోజు కిడ్నీ స్టోన్స్ కి చాలా మంది కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే బయట జరిగేవి అయితే మనకి మాట్లాడుకుంటూ వచ్చే క్రమంలో పలానా వెస్టేజ్ కంపెనీ వచ్చామండి అని మనం వెయ్యి కలుపుతా ఉండాలి. ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా వెళ్ళి మన ప్రొడక్ట్ గురించి చెప్పాం అనుకోండి, వాళ్ళు మనం మార్కెటింగ్ చేసే విధానం మార్కెటింగ్ చేస్తున్నాం అనుకుంటారు. అంటే ప్రొడక్ట్ వచ్చి అమ్మడం కొనడం అమ్మడం అనే ఫీలింగ్ లో ఉంటున్నారు. కానీ ఇది అమ్మడం కొనడం ఫీలింగ్ కాదు. ఇందాకే చెప్పానండి, పవర్ఫుల్ ఎమోషన్స్ యూజ్ చేయాలి. యూజ్ చేసిన దాన్ని బయటికి షేర్ చేసే విధానాన్ని కూడా మనం తెలియజేస్తేనే ఇది మార్కెటింగ్ అవ్వదు. యాక్చువల్ గా అసలు వెస్టేజ్ అంటే మార్కెటింగే కాదు. చాలా మంది మార్కెటింగ్ అనుకుంటారు. నిజంగా మార్కెటింగ్ చేస్తే మనకి జీవితం అనేది రాదు. కానీ వెస్టేజ్ చేస్తేనే జీవితం వస్తుంది. మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఆ నెల శాలరీ మాత్రమే వస్తుందండి. కానీ వెస్టేజ్ ఎమోషన్స్ ఎవరికైనా వస్తాయండి? రావు. ఈ ఎమోషన్స్ ఎప్పుడు వస్తాయి తెలుసండి? ఖచ్చితంగా మీ ఇల్లు కట్టుకుని మంచి కార్ తీసుకుంటారు చూసారా? అప్పుడే మీ ఎమోషన్స్ అనేవి మీకు అంటే కన్నీళ్ళ రూపంలో బయటికి రావడం జరుగుతూ ఉంటది. మరి 1-to-1 చేసినప్పుడు హోమ్ మీటింగ్ ఖచ్చితంగా చేయించండి. 1-to-1 ఎవరైతే అయ్యారో వాళ్ళు ప్రొడక్ట్ వాడాక వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ప్రొడక్ట్ గురించి చెప్పమనండి. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఒక ఖాళీ ప్రదేశంలో కానీ అక్కడ హోమ్ మీటింగ్స్ చేయించండి. ఆ హోమ్ మీటింగ్ లో కొంతమంది మళ్ళీ ప్రొడక్ట్స్ వాడతారు. వాళ్ళని ఎక్కడ తీసుకొస్తారు? సిఎన్టీకి తీసుకొస్తారు. సిఎన్టీలో ఒక ప్రొడక్ట్ వాడిన వ్యక్తులు టెస్ట్ వస్తాయి. నెక్స్ట్ మన యొక్క ప్లాన్ ఇందులో, ఎందుకంటే వెస్టేజ్ ప్లాన్ అనేది మనకి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాన్ అండి. ఇది డబ్బు ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు. చెప్పాల్సిన అవసరమే లేదు. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ రోజు ఒక శాలరీ రూపంలో కానీ, మనకి ఓటీ రూపంలో కానీ, లేదంటే ఒక బయటికి ట్రిప్పులు వేసే విధానం కానీ, కార్ తీసుకునే విధానం కానీ, నెక్స్ట్ ఇల్లు కట్టుకునే విధానం, ఇవన్నీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మిడిల్ క్లాస్ లో ఉన్న ఫ్యామిలీ వ్యక్తులు కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది కావాలి, అన్ని కావాలండి వాళ్ళకి. ఎందుకంటే ఏది వద్దు, అన్ని కావాలి. అది చెత్త అయినా సరే అదే కావాలి. మరి అవి కావాలంటే మనకి ఏం కావాలండి? ఖచ్చితంగా క్యాష్ కావాలి. మన క్యాష్ కావాలంటే మనం పని చేయాలి. పని చేసే విధానం చాలా విధాలుగా ఉంటది. అది ఒక వెస్టేజ్ లో మంచి ఇన్కమ్ తీసుకున్న వ్యక్తుల్ని మనం చూపించగలిగితే అటువంటి వ్యక్తులు చాలా మంది క్రియేట్ అవుతా ఉంటారు. మరి వన్ డే వర్క్ షాప్ ఆల్రెడీ చెప్పాను మీకు. ఖచ్చితంగా మీరు టీముని ఇదే క్రమంలో మీరు అటెండ్ చేయించుకుంటానండి. ఖచ్చితంగా మీ యొక్క సక్సెస్ అనేది మీ జీవితంలో ఖచ్చితంగా అలా నిలబడే ఉంటుంది. నెక్స్ట్ ఇది లాస్ట్ చెప్పినా సరే, మీటింగ్స్ అయ్యాక చెప్పినా సరే, మరి వెస్టేజ్ లో మనకి డబ్బులు వచ్చేది పీవీల మీదే. అంటే మీరు పీవీని మీ అకౌంట్ లో చూపించుకోగలగాలి. అంటే మై పీవీ గానీ, గ్రూప్ పీవీలో గానీ మీ పీవీని చూపించుకోగలిగితే మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటది. ప్రొడక్ట్స్ వాడితే ఆటోమేటిక్ గా ఆరోగ్యం వస్తుంది. కానీ మీ యాప్ లో పీవీని చూపించుకోగలిగితేనే మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతూ ఉంటది. మరి మన సక్సెస్ అనేది ఎక్కడ ఉందండి? వెస్టేజ్ లో ఒక సిఎన్సీస్ లో మాత్రమే ఉంది. అందుకే మన కంపెనీ రీసెంట్ గా 60 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ ను కూడా చాలా ఈజీ చేసింది. ఒకప్పుడు 60 పీవీ కన్సిస్టెన్సీ చేస్తే కంపెనీ చెప్పిన ప్రొడక్ట్స్ సప్లిమెంట్లు ఇవి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 60 పీవీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చండి. 1250 రూపాయలు విలువ చేసే ప్రొడక్ట్. మరి 100 పీవీ అయితే 2500 రూపాయలు విలువ చేసే ప్రొడక్ట్ మనం తీసుకోవచ్చు. మరి ఈ రోజు మీ బిజినెస్ 100% కరెక్ట్ గా వెళ్తుందంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు మీకు వచ్చిన పీవీ అయితే ఏదైతే ఉందో ఆ పీవీ మీదే మీ యొక్క బిజినెస్ అనేది డిపెండ్ అవుతూ ఉంటది. మరి మీ సక్సెస్ కూడా అక్కడే డిపెండ్ అవుతూ ఉంటది. ఎప్పుడైతే మనం కన్సిస్టెన్సీలో నిలబెట్టామో జనాన్ని, ఆటోమేటిక్ గా మీ పీవీ హైక్ అనేది జరుగుతూ ఉంటది. ఎందుకంటే ఈ నెల 1000 పీవీ వచ్చిందనుకోండి, వచ్చే నెల 1500 పీవీ అంటే ఇంకొక 5 సిఎన్సీలు పెంచుకోండి. వచ్చే నెల మళ్ళీ ఇంకొక 5 లేదా 10 ఇలా 20
ఒక 100, 200, 300 అలా సిఎన్సీలు మీ కింద ఉన్న టీంలో పెంచుకుంటూ వెళ్తే మీ యొక్క సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. చాలా మంది సిఎన్సీలు చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది అనుకుంటారు. ఆ సిఎన్సీ చేసే క్రమాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో 3,000 రూపాయల ప్రొడక్ట్ మీ ఇంట్లో వాడకపోవచ్చు. ఒక 2,000 ప్రొడక్ట్ కానీ 1,500 రూపాయల ప్రొడక్ట్ కానీ మీ ఇంట్లో వాడుకుంటూ 1,500 ప్రొడక్ట్ కొత్త వాళ్ళకి పరిచయం చేస్తూ ఫస్ట్ వాళ్ళ చేత ప్రొడక్ట్ వాడించండి. తర్వాత వాళ్ళకి ఐడీలు వేయండి. అంతే కదండి. డైరెక్ట్ గా వెళ్ళి ఐడి వేసాం అనుకోండి, వాళ్ళు కూడా ఎదరికి రాకపోవచ్చు. ఫస్ట్ మన 1,500 రూపాయలు ప్రొడక్ట్ వాడుకోండి. 1,500 రూపాయల ప్రొడక్ట్ బయటకి ఇచ్చి వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. 1,500 ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తే మీ డబ్బు మీ జేబులోంచి ఖాళీ అవుతుంది 100%. మరి ఎప్పుడైతే మీరు క్యాష్ ఇచ్చారు, ఎందుకంటే ఫ్రీగా వచ్చింది ఎప్పుడు ఫ్రీగానే వదిలేసుకుంటారు, ఫ్రీగానే పోతుంది. ఎప్పుడైతే మీరు డబ్బు పెట్టి కొనుక్కున్నారో దాని యొక్క వాల్యూ తెలిసి మీరు వాడడం జరుగుతూ ఉంటది. ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తి వాడడం జరుగుతూ ఉంటది. మరి ఈ రోజు నేను చూస్తున్నాను చాలా మంది నాకు టీం రావాలని చెప్పి పనిచేస్తున్నారండి. ప్రొడక్ట్స్ పనిచేస్తే మీకు టీం రాదు. క్రమశిక్షణగా డబ్బు ఇచ్చి ప్రొడక్ట్ డబ్బు తీసుకుని ప్రొడక్ట్ ఇస్తేనే ఖచ్చితంగా మీకు టీం వస్తుంది. ఎందుకంటే దాని యొక్క వాల్యూ తెలుస్తుందండి. కష్టం ఎప్పుడు తెలుస్తుందండి? కష్టం ఎలా వస్తుంది? మనం కష్టపడి పని చేస్తే మనకి డబ్బు అనేది రావడం జరుగుతుంది. ఆ డబ్బుతోనే కొనుక్కుంటే కొనుక్కున్న వస్తువు యొక్క ఫీలింగ్ అనేది మనం తీసుకోవడం జరుగుతూ ఉంటది. మరి ఈ రోజు పంచకుండా మీరు డబ్బులు ఇచ్చి తీసుకోండి. నేను బయట చాలా మందిని చూశాను. ఈ తప్పు అయితే మీరు చేయకండి. ఈ తప్పు చేస్తే మీరు వెస్టేజ్ సిస్టమ్ లో ఉండరు. ఇది 100%. నెక్స్ట్ డూప్లికేషన్. ఇప్పుడు చెప్పిన ప్రొడక్ట్స్ ఏదైతే చెప్పానో ఫస్ట్ చెప్పిన 3 స్టెప్స్ కానీ, రైట్ నాలెడ్జ్ కానీ, ప్రాక్టికల్ నాలెడ్జ్, మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం చేస్తూనే మన కింద నేర్పాలి. ఇక్కడ కొత్తగా చేసేది ఏది ఉండదండి. మీరు ఏదైతే చేశారో అది మీ కింద నేర్పాలి. నేర్పితేనే మీ యొక్క టీం అనేది గ్రోతింగ్ లో ఉంటుంది. మరి మీరు చేసింది మీ కింద నేర్పకపోతే అక్కడే ఉంటుందండి. చూడండి, 10 మంది చేసే పని ఒక్కరు చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలరు? 10 మంది కలిపి చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలరు? గుర్తుపెట్టుకోండి. అందుకే డూప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ రోజు ఒక వ్యక్తి 10 రోజులు పని చేస్తే మరి 10 మంది ఏదైతే ఉన్నారో ఒక్క రోజులోనే పని అవగొట్టగలరు. ఈ రోజు సింపుల్ గా హోమ్ మీటింగ్ మీరు చేయాలి, మీ కింద ఎవరు చేయరు. అప్పుడు ఆ రోజుకి ఒక్క హోమ్ మీటింగ్ కానీ 2 హోమ్ మీటింగ్ కానీ అవుతాయి. లేదంటే ఒక సిఎన్టీ కానీ 2 సిఎన్టీలు కానీ అవుతా ఉంటాయి. లేదంటే ఒక 1-to-1 కానీ 2 1-to-1 కానీ అవుతాయి. అదే మీ కింద ఉన్న వ్యక్తులకు కూడా మీరు అది నేర్పారు అనుకోండి, మీరు ఓ పక్క 1-to-1 చేస్తారు, ఓ పక్క సిఎన్టీలు చేస్తారు, ఓ పక్క హోమ్ మీటింగ్లు చేస్తారు. అదే విధంగా మీ కింద ఉన్న డౌన్ లైట్లను కూడా అదే పని చేయడం జరుగుతూ ఉంటది. మరి వాళ్ళ కింద నేర్పితే సేమ్ ఇదేనండి డూప్లికేషన్. పైన ఏం జరుగుతుందో కింద అదే, కింద ఏం జరుగుతుందో మళ్ళీ అదే కింద. అంటే పైనుంచి కిందకి వెళ్ళడం ద్వారా మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ కూడా మనకి సింప్లిఫై అయిపోవడం జరుగుతూ ఉంటది. మరి ఖచ్చితంగా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డూప్లికేషన్ చేస్తేనే వెస్టేజ్ లో మీరు సక్సెస్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటది. మరి ఎప్పుడైతే డూప్లికేషన్ అయ్యారో మరి నేను ఇలా డూప్లికేషన్ చేయడం ద్వారా నేనేం చేశానంటే ప్రస్తుతానికి మంచి కార్ తీసుకోవడం జరిగింది. నిజంగా ఈ రోజు వెస్టేజ్ ఉన్న ఎమోషన్ నాకు ఈ కార్ లో కనపడుతూ ఉంటది. ఇప్పుడు నిజంగా ఈ రోజు కారు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ ఒక కంపెనీ ద్వారా ప్రతి నెల ఈఎంఐ రూపంలో మనకు ఫండ్ వస్తుంది. మరి మనం సంపాదించే డబ్బు కాకుండా కంపెనీ ద్వారా తీసుకోవడం అనేది ఒక ఎమోషన్ అండి. ఎందుకంటే చూడండి, చాలా మంది జాబ్ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ ద్వారా కార్ తీసుకుంటూ ఉంటారు. మరి అలా ఎందుకంటే సపోజ్ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎమ్మెల్యే కారు ఫండ్ వస్తుంది తెలుసండి. ప్రతి నెల కారుకి అయ్యే ఖర్చు డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉంటది. మరి ఈ రోజు ఒక ఎమ్మెల్యేకి కారుకి వచ్చి డబ్బులు ఇస్తుందంటే గవర్నమెంట్, మరి మనం ఏంటి ఈ రోజు వెస్టేజ్ లో మనం ఏంటి? అది అర్థమైంది ఏంటంటే మనం కూడా ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ లేదా ఒక ప్రైమ్ మినిస్టర్ ఆ స్టేజ్ కాకపోయినా మనకి అటువంటి వాల్యూ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు ఇల్లు కూడా అంతేనండి. చూసారా, ఇల్లు కట్టుకోవడం అంటే చాలా మందికి ఇల్లు కట్టుకునే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారండి? నిజంగా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీకి కానీ వాళ్ళకి ఇల్లు కట్టుకోమని డబ్బులు ఇస్తా ఉంటారు. అదే విధంగా ఒక వెస్టేజ్ కంపెనీ మనకి ఇల్లు కట్టుకోమని డబ్బులు ఇస్తుంది ఎప్పుడైతే మన కింద ఆర్గన్ డెవలప్ చేసాము. మరి ఇవన్నీ మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలండి? డూప్లికేషన్ చేయాలి. అంటే మీరు ఏదైతే చేశారో స్టార్టింగ్ నుంచి తీసుకొచ్చిన పనులు మీ కింద నేర్పుతా ఉండాలి. మీ కింద నుంచి అలా కిందకి నేర్పుతా ఉంటే ఆటోమేటిక్ గా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇన్కమ్ కాదండి, మీరు ఇన్కమ్ ఇప్పించే వ్యక్తులలో మీ జాబితాలో మీరు నిలబడుతూ ఉంటారు. మీరు అదే ఇన్కమ్ ఇప్పించాలంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి కింద ఎంప్లాయీస్ పెట్టుకోవాలో ఆలోచించండి.
ఇందులో మనకి ఎవరికి ఇన్కమ్ ఇప్పించక్కర్లేదు, ఎవరికి ఎవరి చేత మనకి డబ్బులు కట్టించే అవసరం లేదు. నెక్స్ట్ ఎవరి చేత మనం మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదు. మరి అంతే కదండి. ఈ రోజు బయట చాలా మంది డబ్బులు కట్టించుకుంటున్నారు. బయట డబ్బులు కట్టించుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఫేస్ వాల్యూ ఎలా అవుతుంది, అసలు వాళ్ళు ఎన్ని కేసులు పెడుతున్నారు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి వస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎటువంటి డబ్బులు లేకుండా ఈ రోజు వెస్టేజ్ లో మనం ఆరోగ్యం తీసుకోవచ్చు, ఇన్కమ్ తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మైండ్ లో ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఒకసారి వెస్టేజ్ సిస్టమ్ లోకి వచ్చాక మీ యొక్క ఎమోషన్స్ తోనే మీకు ఆటలు జరుగుతూ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఎప్పుడైతే పవర్ఫుల్ గా ఉన్నాయో ఆటోమేటిక్ గా అవి బ్లాస్ట్ అవి బయటికి మీ యొక్క 1-to-1 మీటింగ్ లోనో లేదంటే అందులోకి రావడం జరుగుతూ ఉంటుంది. మరి అలా బ్లాస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు మీటింగ్స్ కి అటెండ్ అవుతేనే మీ ఎమోషన్స్ బ్లాస్ట్ అవుతాయి బయట ప్రాక్టికల్ నాలెడ్జ్ రూపంలో. ఓకే లీడర్స్, మరి ఇంకా ఏదైతే ఉందో సబ్జెక్ట్ అనేది ఇంకా చెప్పుకునే కొద్ది వెళ్తూనే ఉంటుంది. ఈ కొన్ని టాపిక్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా మీ లైఫ్ లో ఖచ్చితంగా మార్చుకుంటే మీరు మంచి సక్సెస్ లైఫ్ లో వెళ్తారు. నేను అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనా అవ్వకపోయినా ఖచ్చితంగా ఇవి మీ లైఫ్ లో ఉండాల్సినవే. ఎందుకంటే ఒక వెస్టేజ్ అని కాదు, బయట మీరు ఒక మంచి వ్యక్తిగా ఉండాలన్నా సరే మీ వ్యక్తిత్వం అనేది కరెక్ట్గా ఉండాలి. అదే విధంగా వెస్టేజ్ లో కూడా. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నాకు ఈ రోజు మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే జూమ్ అనేది ప్రతి ఒక్కరు చేయడానికి లేదు. ఒక లెవెల్ వచ్చాకే జూమ్ చేసే అవకాశం వస్తుంది. పోస్ట్ కూడా అందరికి చేయడానికి లేదు. పోస్ట్ కూడా ఎవరికి వస్తుందండి, కొంతమందికే ఉంది అవకాశం, అంటే వారి యొక్క పిన్ లెవెల్ బట్టి. మరి ఈ రోజు మీరు అందరూ మీ పిన్ లెవెల్స్ పెంచుకుంటూ ఒకరు ఎవరైతే వచ్చారో స్టార్టింగ్ లో ఉన్నారో వాళ్ళు హోస్ట్ చేసుకుంటూ ఒక జూమ్ చేసే వ్యక్తిగా, అంటే ఇలా జూమ్ చేస్తున్నామంటే మీరు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. నిజంగా హౌస్ ఫండ్ కూడా మీకు వస్తుందంటే ఇందులో సక్సెస్ఫుల్ అయిపోయినట్టేనండి. మీరు అందరూ మంచి కార్లు ఇల్లు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ అండ్ తణుకు విన్నింగ్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి వండర్ఫుల్ టాపిక్ అయితే తీసుకున్నారు సార్ ఇవాళ. ఎందుకంటే ప్రతి లీడర్ కి ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి కూడా మీ సెషన్ అనేది ఇవాళ చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పాయింట్స్ అయితే మాట్లాడారు మీరు. దానిలో నేను ముఖ్యంగా మాట్లాడవలసింది ఒక పాయింట్ గురించే, బిహేవియర్ అనేది మనకి ఈ బిజినెస్ చాలా ముఖ్యం. సార్ చెప్పిన పాయింట్ ఇది చాలా ముఖ్యం. బిహేవియర్ అనేది చాలా ముఖ్యం. ఒక లీడర్ గా మనం దీనిలో ఎదగాలి అంటే కంపల్సరీ మన మనస్తత్వం, మన బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు చూస్తూ ఉంటాం, వాళ్ళందరిలోనూ కూడా ఏదో ఒక మైనస్ కనపడుతూ ఉంటుంది. మనం జూమ్ లో కానీ ఒక స్టేజ్ మీద కానీ మనం చూసినప్పుడు ఒక్కో లీడర్లో ఒక్కో గుడ్ క్వాలిటీ అనేది మనం తీసుకోగలిగితే భవిష్యత్తులో ఒక మంచి గొప్ప లీడర్ గా మనం తయారవచ్చు. ఎందుకంటే మన బిహేవియర్ మీద మన బిజినెస్ అంతా ఆధారపడి ఉంది. ఇవాళ ఒక్కో లీడర్ తయారవుతున్నారు అంటే మంచి గుడ్ బిహేవియర్ బట్టి తయారవుతున్నారు. అటువంటి బిహేవియర్ మనకుంటే, మంచి బిహేవియర్ మనకుంటే ఖచ్చితంగా మన టీము మనకి ఒక కోటలాగే నిలబడుతుంది. ఆ బిహేవియర్ ఎప్పుడైతే కూడా మనకి డిఫరెంట్గా అనిపించింది అనుకో, ఒకేసారి ఒక్కొక్కటి ఎలాగ కూలిపోతుందో అలాగే ఒక్కొక్క లీటర్ చేజారిపోవడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మన క్యారెక్టర్ అనేది ఈ బిజినెస్ లో చాలా ముఖ్యం. కాబట్టి ఆ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ కూడా మనం మాట్లాడే విధానంగా ఎదుట లీడర్ని మనం గౌరవించే విధానాన్ని బట్టి, మనకి ఎదురుగా కూర్చున్న మనిషిని గౌరవించే విధానాన్ని బట్టి మనం బిజినెస్ ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా నేర్చుకోవాల్సింది గుడ్ క్వాలిటీ అదేనండి, బిహేవియరే. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ అయితే మనం సార్ నుంచి అయితే తీసుకున్నాము. అలాగే సార్ ఇచ్చిన సబ్జెక్ట్ మీద ఫీడ్బ్యాక్ తెలియజేసే వాళ్ళంతా కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఈలోగా మనకు ఒక గ్రేట్ లీడర్ అయితే మనకి అందుబాటులో ఉన్నారు. కాబట్టి అటువంటి గ్రేట్ లీడర్ ఫీడ్బ్యాక్ అయితే మనం తీసుకుందాం. మన తణుకు విన్నింగ్ ఫ్యామిలీకి ఫౌండర్ అయిన రమేష్ చేస్తున్నాడు. ఈ ఫీడ్బ్యాక్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. గుడ్ మార్నింగ్ సార్ రాధాకృష్ణ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మంచి లీడర్షిప్ తాలూకు పాయింట్స్ అయితే ఇవాళ డిస్కషన్ చేయడం జరిగింది.
బిజినెస్ చేయాలని చాలా మంది అనుకుంటారు, డబ్బులు సంపాదించాలని చాలా మంది అనుకుంటారు, కానీ అందులో కొందరు మాత్రమే సంపాదించగలుగుతారు. ఎందుకు అని అంటే ఫ్యాషన్కి జస్ట్ ఒక అక్షరమే తేడా, కానీ దాని అర్థం మాత్రం చాలా ఉంటుంది. ఫ్యాషన్ అంటే ఒక రకంగా మనం చెప్పుకోవాలి అంటే ఒక ఇష్టం అని అనుకోవచ్చు, లేదనుకుంటే ఒక తాపత్రయం అని అనుకోవచ్చు. సో ఈ కోవకు చెందినటువంటి మాటలు అన్నమాట. అది ప్యాషన్, చాలా ప్యాషనేట్ గా, అంటే ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లోనూ కూడా వెస్టీజ్ అనేది ముడిపడి ఉంటుంది అనమాట. ప్రతి దానికి, ఇంకా ప్రతిదీ కూడా వెస్టీజ్ కోణంలోనే చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఇక్కడ సక్సెస్ అవుతూ ఉంటారు. వాళ్ళనే ప్యాషనేట్ గా చేసేటటువంటి వ్యక్తులు అంటారు. నెక్స్ట్ బిహేవియర్ గురించి చెప్పారు, చాలా మంచిది. అట్లాగే కండక్టింగ్ 1-to-1 హోమ్ మీటింగ్స్ గురించి చెప్పారు. చాలా విషయాలు మనకి ఇవాళ డిస్కషన్ చేయడం జరిగింది. అన్నిటికన్నా మించి ఎమోషన్ గురించి కూడా ఇవాళ మనకి సార్ చెప్పారు. సో నిజం, అది వెస్టీజ్ చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ చేసుకుంటారు. ఎంతలా అంటే తన బర్త్డే తనకు తెలియపోయినా కానీ, తన బర్త్డేని తను సెలబ్రేట్ చేసుకోకపోయినా కానీ, వెస్టీజ్ బర్త్డే గుర్తు పెట్టుకుని వెస్టీజ్ బర్త్డే రోజు సెలబ్రేషన్ చేసుకునేంత పిచ్చితో వెస్టీజ్ ని బిజినెస్ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారనమాట. అంటే అదంతా ఎందుకు అవుతుందంటే రీజన్ ఆ ప్యాషన్. సో లెటర్స్, మీ అందరికి ఒక మంచి టాపిక్ అయితే ఇవాళ దొరికిందని అనుకుంటున్నాను. సార్ సెషన్ ద్వారా చాలా మంచి నాలెడ్జ్ మీకు ఇవ్వాలనేది. థ్యాంక్ యూ సార్ రాధాకృష్ణ గారు.